అందరికీ నమస్తే. వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను మీ రమ్య. ప్రజా జీవితంలో సుదీర్ఘ సమయంలో అతను ఉండి అలాగే ప్రజలకు సేవ చేసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ నాయకుడు అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు హనుమంత్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి సార్ అనుభవాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే సార్ ఈ వయసులో కూడా అంత ఎనర్జీగా ఉండడానికి సీక్రెట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్కారం అండి. చెప్పమ్మా. సో మీరు ఈ వయసులో కూడా ఇంత హెల్దీగా అలాగే అసలు ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏం లేదమ్మా. ఒకటే, నేను పొలిటికల్గా జాయిన్ అయినప్పుడు ఇందిరాగాంధీ ఆలోచన బడుగు బలైన వర్గాలకి న్యాయం చేయాలని దున్నేవాడికే భూమి భూ సంస్కరణ అమలు చేసి 20 అంశాల కార్యక్రమం చేసినప్పుడు నేను అట్రాక్ట్ అయినా. ఇలాంటి నాయకురాల చేతిలో పనిచేయాలి. రాజకీయాలలో రావడం అంటే సంపాదించుకోవడం కాదు, రాజకీయాలలో రావడం అంటే 10 మందికి సాయం చేయాలనే ఆలోచనతో నేను రాజకీయంలో ఎంటర్ అయినా. అదే ఆలోచనతో యూత్ కాంగ్రెస్లో 5 అంశాల కార్యక్రమం కానీ, అదేవిధంగా రాజీవ్ గాంధీ తోటి, సంజయ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తోటి పరిచయాలు కావడం, ఆ తర్వాత ఆయన అడుగుజాడల్లో నడవడం. ఎక్కడ అన్యాయం జరిగితే నా నేచర్ ఏంటంటే, ఏ పేదవానికి జరిగినా, ఏ అన్యాయం జరిగినా అన్యాయాన్ని న్యాయం చేయడానికి నా ప్రయత్నం చేస్తా. అది హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేపు జరిగి మర్డర్ చేసిన ఆడికి 8 సార్లు పోయా. అక్కడున్న కమిషనర్ మహేష్ భాగవత్తో కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఛేదించాలన్న ఛేదించి ఫైనల్గా ఆ 3 అమ్మాయిల మీద ఏదైతే అన్యాయం చేసి రేప్ చేసి మర్డర్ కేసు ఛేదించిండు. ఆ తర్వాత నల్గొండ కోర్టులో తీర్పు కూడా వచ్చింది. 2 అమ్మాయిల మర్డర్ కేసులో లైఫ్ పడ్డది. ఒక అమ్మాయి రేప్ చేసి మర్డర్ చేసిన దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. ఇప్పుడు పెట్టి కూడా ఆల్మోస్ట్ 5.5 ఏళ్ళు 6 ఏళ్ళు అవుతుంది. కానీ హైకోర్టు అప్రూవల్ ఇస్తలేదు. హైకోర్టు బాధకి ఏం చేస్తే ప్రతి ఇష్యూలో కూడా ఇన్ని రోజులు పెండింగ్ పెడితే న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దానికి నేను చీఫ్ జస్టిస్ రమణ గారు ఉన్నప్పుడు ఆయనకు లెటర్ రాశాను. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి చీఫ్ జస్టిస్ కానీ ఇప్పటి వరకు న్యాయం జరుగుతలేదు. ఇప్పుడు విద్యార్థుల ఇష్యూలో కూడా, పేపర్ లీకేజ్ ఇష్యూలో కూడా ఇవాళ ఫాస్ట్ ట్రాక్ అది రాహుల్ గాంధీ గారు ఫైట్ చేయడం, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ పిల్లల మీద జరిగినటువంటి లాఠీ చార్జ్ మీద 20 నాడు ఏదైతే పార్లమెంటు జరిగే సమయంలో యావత్ భారతదేశంలో కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు ఫైట్ చేయడం చూసి నాకు దెబ్బలు తిన్నారు. కానీ ఎవడు ఉరకలే. కొడితే కొట్టండి, మాకు న్యాయం చేయమన్నాడు. అలాంటి కాన్సెప్ట్ చేశారు. దాని తర్వాత రాహుల్ గాంధీ గారు కూడా న్యాయం జరగాలని ఆఖరుకు ప్రధానమంత్రి ఇంటి ముందు కూడా ఆయన, మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, అదేవిధంగా వేణుగోపాల్ ధర్నా చేయడం, దానివల్ల ఒక పరిణామాలకు వచ్చింది. ఇప్పుడు డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో తప్పనిసరిగా ఒక కొత్త లా తీసుకొస్తానని అమిత్ షా చెప్పాడు. అది కూడా ఫాస్ట్ ట్రాక్ అంటుండు, 3 నెలల్లో తేలుతాను. అదేవిధంగా నా ఉద్దేశంలో వారికి ఒక ప్రామిస్ చేసి కేసులన్నీ ఎత్తేస్తాను. ప్రధానమంత్రి అన్నాడు, అయ్యో మా పిల్లలు నన్ను తిట్టకపోతే నన్ను తిట్టిండు, మా మమ్మీని తిట్టిండు, మా అమ్మని కూడా తిట్టినా, నేను మర్చిపోతున్నాను. నేనేమంటాను, నువ్వు మర్చిపోవడం కాదు, నువ్వు ప్రభుత్వంలో ఉన్న ఏ కార్యకర్తకు కూడా ఏ అజిటేషన్లో కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఎక్కడ అన్యాయం జరగొద్దు అనేది అది అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అదేవిధంగా జరగాలి. దాని తర్వాత చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఉన్నారు. ఇదన్నీ అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, అయోధ్య ఇష్యూ కూడా వచ్చింది. కానీ సార్ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియా పార్టీ లాగే ఉంది ఇప్పటికైతే. కానీ అది ఇప్పుడు ముఖ్యంగా ఒక పార్టీ నిర్మాణించే అవకాశం ఏమైనా ఉందా? నేను ఎట్లా చెప్తామో, వాళ్ళ పార్టీ ఏం నిర్ణయం జరుగుతుందో 5 నాడు మీటింగ్ పెడుతుంది. నేను ఏదన్నా వాళ్ళు ఒక న్యాయం గురించి పోరాడింది. యావత్ భారతదేశంలో ఈ కాక్రోచ్ అనేది ఏంది అన్నీ ఒక చీఫ్ జస్టిస్ అన్నమాట, సూర్యకాంత్ అన్నమాట పట్టుకొని వాళ్ళు మమ్మల్ని కాక్రోచ్ అంటారు. కాక్రోచ్ ఏం చేస్తుందని వాళ్ళు నిరూపణ చేయడం కూడా జరిగింది. యావత్ భారతదేశంలో సోషల్ మీడియా ద్వారా
వాళ్లకు ఉన్న ప్రతిపద ఏదైతే పట్టుదల ప్రజలందరూ గమనించిండ్రు. దాని తర్వాత పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయింది. ఇక మిగిలింది ఏంది నాకు అయోధ్యలోనే రాముడు ఉన్నాడు, దేశంలో ఎక్కడ లేడని ప్రచారం జరిగింది. గతంలో ముస్లిం రాజులు పరిపాలన చేసే టైంలో బాబరీ మస్జిద్ అక్కడ అయోధ్య గుడి కూడా కూలగొట్టి బాబరీ మస్జిద్ కట్టిందని గతంలో మీకు తెలుసు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పెద్ద బాబరీ మస్జిద్ను కూలగొట్టడానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పెద్ద లొల్లి అయింది. కోర్టులో ఎన్నో ఏండ్లు చర్చ జరిగిన తర్వాత అయోధ్య కూడా కట్టుకోవచ్చు ఒక పక్క, ఇంకో పక్క బాబరీ మస్జిద్ అని నిర్ణయం జరిగిన తర్వాత 2024లో మన ప్రధానమంత్రి ఇనాగ్రేషన్ చేశాడు అయోధ్య. ఇప్పటి వరకు లెక్కలు లేవాడ. ఏదైతే హుండీ పైసలు ఏమవుతున్నాయి, ప్రజలు ఇచ్చినటువంటి ఆభరణాలు ఏమవుతున్నాయి, బంగారం ఏమవుతుందని దాని మీద నేను మొదలు తెలంగాణలో మన రాముని దేవాలయంలో ఉన్నటువంటి భద్రాచలం వెళ్ళా, కరీంనగర్ వెళ్ళా, ఢిల్లీలో కూడా ఏది జంతర్ మంతర్లో చేద్దామంటే కాక్రోచ్ జనతా పార్టీ జనం ఉండడం వల్ల నేను తెలంగాణ భవన్లో చేయడం. అంటే నా ఉద్దేశం ఎక్కడ అన్యాయం జరిగితే ప్రజల పక్షాన ఉండాలనేది నా కల్చర్. అది సార్ ఇప్పుడు జనరల్గా అంటే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళే బీపీలు షుగర్లు అనే అనేక వ్యాధులతో ఉన్నారు కదా. బట్ మీరు వచ్చేసరికి ఇప్పుడు గోల్కొండ బోనాలప్పుడు అంతసేపు ఆ డప్పు ఎలా కొట్టారు అసలు? అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎనర్జీ అంటే మనం చిత్తశుద్ధి ఉండి పని చేయాలనే ఆకాంక్ష ఉండి మనసులో ఉంటే తప్పనిసరిగా ఎనర్జీ వస్తుంది. నేను మొన్నటి వరకు హాస్పిటల్లో కొద్దిగా ప్రాబ్లం ఉండే, కానీ ప్రాబ్లం అయిన తర్వాత నేను తప్పనిసరిగా ఈ ధైర్యం ఎవరిస్తారు? భగవంతుడు అంటాడు, బాగా ప్రజల పక్షాన పనిచేస్తాడు కాబట్టి దేవుని ఆశీర్వాదం. అదేవిధంగా బడుగు బలిగిన వర్గాల బలం నాకున్నది. ఎందుకంటే హనుమంతన్న ఎక్కడ పేదవానికి అన్యాయం జరిగినా హనుమంతన్న వచ్చి కలుస్తాడు. ఎవరికి జరిగినా అది మాపాటిగా దేవుడు. పేదవానికి ఎక్కడ జరిగినా నేను పోయి అలవాటు ఇప్పటి నుంచి కాదు, నేను యూత్ కాంగ్రెస్ అప్పటి నుంచి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి పోయాను. మీకు తెలుసు 10 ఏళ్ళు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్లో రైతులకు సంఖ్యలు వేసి ఏది ఖమ్మంలో సంఖ్యలు వేస్తే ఆ ప్రాంతానికి పోయినా మిర్చి రైతులకు సరైన గిట్టుబాటు లేదని వాళ్ళకు కూడా ఏది ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి రావడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్లలో ఇవాళ ఎవరు కవిత గారు మాట్లాడుతున్నారు, నాకు అన్యాయం అయింది, నేను ఈసారి న్యాయం చేస్తా అంటుంది. అప్పటి వరకు ఆమె మాట్లాడలేదు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆమె బయటకు వచ్చి అక్కడ అన్యాయం జరిగిందని నేను 7 సార్లు పోయినా ఆ ప్రాంతానికి. అదేవిధంగా మీనా కుమారి గారు కూడా వచ్చింది, మాజీ స్పీకర్ అక్కడ. అంటే నేను ఎక్కడ హరిజనులు కానీ అదేవిధంగా విద్యార్థులు అయినటువంటి ఇంటర్మీడియట్లో కూడా ఏదైతే పేపర్ లీకేజ్ అయితే ఒక అమ్మాయి చనిపోతే నేను రంగారెడ్డి జిల్లాలో పోవడం కూడా జరిగింది. అంటే నేను ఎక్కడెక్కడ జరిగిన పరిగిలో జరిగితే ఆ అమ్మాయికి 50,000 ఇచ్చి వచ్చాను. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా ఏదో ఒక విధంగా వాళ్ళకు సహాయం చేయాలి అనేది నా ఉద్దేశం. సో సామాన్య ప్రజలకి ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా మీరు ముందెళ్తారు, నిలబడతారు, పోరాడతారు, వాళ్ళకు న్యాయం జరిగే వరకు అక్కడే ఉండి ఆ ఒక్క ఏదైతే ప్రాబ్లమ్ని తీసుకున్నారో ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదాకా మీరు ఉంటారు కదా. సో అంటే ఎప్పటి నుంచో మీరు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి అన్ని సంవత్సరాల నుంచి ఇంకా ప్రజలకు సహాయం చేయాలి, ప్రజల తరఫున నిలబడాలి అన్న ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది? ఇన్స్పిరేషన్ ఏమో నా దేవుడిచ్చిన ఆశీర్వాదం. బడుగు బలైన వర్గాలకు వాళ్ళ ధైర్యం కోరి వాళ్ళకు ఉంచినటువంటి అభిమానం నాకు ఉన్నది కాబట్టి భగవంతుడు నాకు మంచి ఫిజికల్ ఇచ్చాడు కాబట్టి తప్పనిసరిగా నేను నా జీవితం ఉన్నంతకాలం నేను ఇందిరాగాంధీ కుటుంబానికి ఒక ఆదర్శంగా అభిమానంగా ఉంటాను. అదేవిధంగా నాకు ఒకటే ధ్యేయం, ఈ దేశానికి రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే బడుగు బలైన వర్గాల గురించి ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, ఎస్సీ ఎస్టీలకే అన్యాయం కాదు బీసీలకు అన్యాయం కూడా జరుగుతుంది అత్యధికంగా. వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జిత్తిన ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. ఎంతోమంది అయితే జనం ఉన్నారు కనుక ఆయన ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి. బడుగు వర్గాలకి న్యాయం జరగాలి అనేది, కులగన జరగాలనేది నాకు ఇప్పుడు సర్ అని ఉన్నది. సర్లో
స్పెషల్ ఇన్సెంటివ్ డివిజన్ ఉన్నది కానీ సర్లా, కానీ ఎస్సీ ఎస్టీలది వాళ్ళ ఏదైతే ఫాదర్ ఎవరున్నారో ఆ కుటుంబంలో వాళ్ళ కుటుంబం లెక్క తీస్తున్నారు, కానీ అదర్స్ అని పెట్టిండ్రు. అందులో ఓబీసీ పెట్టిండుంటే నేను దానికి మీద నా ఫైట్ ఉన్నది. రాహుల్ గాంధీ కూడా అదే చెప్తున్నా, తప్పనిసరిగా ఇప్పుడు డీలిమిటేషన్ అంటున్నారు. డీలిమిటేషన్ అయిన తర్వాత ఇక మాకు న్యాయం ఏదైతే డీలిమిటేషన్ కంటే ముందు క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరగాలనేది నా ఉద్దేశం. దానికి నేను రాహుల్ గాంధీ గారికి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన అన్న తర్వాతనే ఈడ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సర్వే చేయిస్తే కులగణన చేస్తే రావడంతో కులగణన చేశాడు, అసెంబ్లీ బిల్లు పెట్టాడు, 42% అన్నాడు. కానీ సర్వేలు ఏమి జరిగింది, 56% వచ్చింది. అంటే అత్యధిక జనం ఉన్నటువంటి వారికి న్యాయం జరగాలనేది మా ముఖ్యమంత్రి గారి ఆలోచన, అదేవిధంగా రాహుల్ గాంధీ ఆలోచన. అది జరిగితే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు పెట్టగలిగితే డీలిమిటేషన్ ఇట్లనే పెట్టేస్తే బీసీలకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి దాని గురించి ఫైట్ చేయాలి. అదేవిధంగా అయోధ్యలో జరిగినటువంటి పరిణామాలు, అవినీతిని తప్పనిసరిగా ఏది ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేస్తే వచ్చినటువంటి డబ్బు ప్రజలకు ఉపయోగపడింది. ఇప్పుడు తిరుపతి ఉన్నది, తిరుపతిలో ఏమవుతుంది, ప్రతి ఉండి లెక్క అవుతుంది. ఇవాళ వేసినది తెల్లారి లెక్క చేసి 4,70,00,000 ఆడ లెక్కనే లేదు, బంగారం లెక్క లేదు, పైసలు ఇచ్చినే లెక్క లేదు. కనుక దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలనేది నా ఆలోచన. దానికే నేను కరీంనగర్లో మీటింగ్ పెట్టినా, భద్రాచలంలో పెట్టినా, ఢిల్లీలోకి పెట్టినా. కనుక నాది ఇంకొకటి ఆ ఆలోచననే ఉన్నది. కులగన జరిగినాడే బడుగు బలైన వర్గాలు బీసీలు అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయాలి. మా రాహుల్ గాంధీ ఆలోచన అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ కులగన జరిపారు. ఏది నితీష్ కుమార్ తర్వాత చేసినోడు భారతదేశంలో రాహుల్ గాంధీ మాట తీసుకొని సర్వే చేయించి దానికి 56% చెప్పాడు. కాబట్టి దేశం మొత్తంలో కూడా సర్వే జరగాలనేది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు మీరు ఇంత ఎనర్జీగా ఉన్నారు కాబట్టి మాకు నిజంగా మీరు ఇంత హెల్దీగా ఉండడానికి మీ రీజన్ కావాలి, అలాగే మీ డైట్ కావాలి. అండ్ పొద్దున్న నుంచి మీరు ఏం తింటారు, అలాగే మీరు వ్యాయామం ఏమైనా చేస్తారా ఏంటి అన్నది మాకు చెప్పండి. సో దట్ మీరు చెప్పడం వల్ల మేము ఎలాంటి ఫుడ్ తినాలి, ఎలాంటివి అవాయిడ్ చేయాలి, అలాగే ఎక్సర్సైజ్ జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అన్నది తెలుసుకుంటాం. చూడబాబు, నేను మామూలు ఫుడ్ ఏడ పోయినా, నేను ఇందిరా విజయరథం మీద పోయినా, రేవంత్ రెడ్డి గారి బస్ యాత్రలో తిరిగిన, పీపుల్ మార్చ్ బట్టి విక్రమాన్ని తిరిగిన, కానీ ఏది పెట్టినా తింటా. నాకు ఇది పరిమితి, ఇదే మిఠాయి కావాలి, లేకుంటే చికెన్ కావాలి, మటన్ కావాలి అని కాదు. నా కల్చర్ ఏంటంటే ఏది ఉన్నది తింటా. కానీ నా బలం ఏంటంటే చాలామందికి తెలియదు, నేను ఆఖరి కొడుకును మా ఇంట్లో, మా అమ్మకు నాన్నకు. అందరూ ఒక 1.5 year కాగానే ఆవు పాలు బర్రె పాలు ఇస్తారు. నేను ఒక 4 ఏళ్ళ వరకు ఆఖరి కొడుకును కాబట్టి ఒక 3-4 ఏళ్ళు తల్లిపాలు తాగిన కాబట్టి ఆ తల్లిపాలు స్ట్రెంతే నాకు ఉన్నదనేది నా ఉద్దేశం. ద లాస్ట్ సన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఈజ్ మై లాస్ట్ బర్త్. అందుగురించి నేను అప్పుడు ప్లేగ్ అని వచ్చేది, ఇప్పుడు కరోనా లాగా అప్పుడు ప్లేగ్ అనేది చిన్నగా ఉన్నప్పుడు ఏది ఆ ప్లేగ్ తోటి చాలామంది మా అన్నలు మా అక్కలు చనిపోతుంటే లాస్ట్ కొడుకును కాపాడుకోవడానికి మా అమ్మ తీసుకొచ్చి మా ఇంటి ముందే ఉన్నది ఆంజనేయ స్వామి. ఇది మా ఒరిజినల్ ఇల్లు ఇది ఊర్లో ఉన్నది, అంబర్పేటలో. ఆ దేవుని దగ్గర పెట్టింది, ఏది దేవుని ముందు పెట్టి, దేవుడా మన ఇంటి ముందే ఆంజనేయ స్వామి నీ పేరే పెట్టుకుంటాం, మా ఊరిని బతికిపోయిన. మా అమ్మ ఆలోచన నా పేరే హనుమంతరావు పెట్టింది. కాబట్టి అమ్మదయ, హనుమంతుని దయ, రాముని దయ వల్లనే ఇవాళ నేను ఫిజికలీ ఫిట్ ఉన్నా, తప్పనిసరిగా ప్రజలకు సేవ చేస్తాననేది నా ఉద్దేశం. అసలు మీరు ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు మీరు చెప్పే ఆన్సర్ ది బెస్ట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఆన్సర్ ఎవరు చెప్పరు. మీరు చెప్పారు కదా, అమ్మ పాలు తాగడం వల్లే నేను ఇంత ఆరోగ్యంగా ఇన్ని సంవత్సరాలు ఉండగలిగినా అని. నాకు తెలిసి ఈ ఆన్సర్ ఇంకెవరు చెప్పలేదు, మీరే ఇది చెప్పడం అద్భుతం అని చెప్పొచ్చు. ఉన్నది చెప్పినా మా తప్పే ఉన్నది. నేను ఆకర్షణను అప్పుడు ప్లేగ్ వచ్చేది, ప్లేగ్లలో మా అక్క మా అన్నలు 3 చనిపోయారు. ఆఖరి కొడుకన్నా బతికించుకోవాలని చెప్పింది. అప్పుడు నేను లాస్ట్ సన్ కాబట్టి మా అమ్మ పాలు అందరూ ఏడాదికే బంద్ చేసి ఏది బర్రె పాలు ఆవు పాలు తాపిస్తాను. కానీ నేను 3.5 ఏళ్ళు తల్లిపాలు తాగితే కాబట్టి ఆ తల్లి ఎనర్జీ నాకు ఉన్నది అనేది నా ఉద్దేశం. అదేవిధంగా హనుమంతుని ఆశీర్వాదం,
అదే పేరు అది ఉంది కాబట్టి అదేవిధంగా రాముని ఆశీర్వాదం ఉన్నది కాబట్టి నేను ప్రజలకు సేవ చేయాలి. అదేవిధంగా ఇందిరాగాంధీ కుటుంబానికి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేయాలి అనేది నా ముఖ్య ఉద్దేశం. సో నిన్న మీరు బోనాలకు వచ్చారు కదా, మన సికింద్రాబాద్ ఉజ్జయిన్ మహంకాళి అమ్మవారి బోనాలకు. సో చూసారు కదండి, మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు. అక్కడంతా వాతావరణం కావచ్చు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. ఎవ్రీ ఇయర్ భక్తి పెరిగింది. మా అక్కలు మా చెల్లెళ్ళు తప్పనిసరిగా ఆషాఢ మాసం వస్తే ఎప్పుడు బోనాలు ఎత్తుకోవాలనేది మన చెల్లెళ్ళకు అక్కలకు ఆలోచన. అందులో ఆషాఢ మాసంలో వర్షాలు పడాలి అనేది ఉద్దేశం. మొదలేమన్నారు, ఏదైతే వాతావరణం వాళ్ళు ఏం చెప్పినట్టు ఈసారి తెలంగాణలో వర్షాలు పడాయి, తక్కువ పడతాయి అన్నారు. కానీ నేను మొక్కిన గోల్కొండ, అక్కడ పిలిచారు నన్ను. గోల్కొండ ప్రతిసారి నేను పోతా. అమ్మా తల్లి, మహాకాళమ్మ తల్లి, దయచేసి అమ్మ ఈసారి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వర్షాలు పడతలేవు, నీ బోనాల పండుగ అయ్యే లోపల 16 మొదలైతే ఒక నెల నడుస్తుంది కదా, ఈ లోపల వర్షం గడిపించాలి. అమ్మా దేవత, ఆ వానదేవునికి చెప్పు, తప్పనిసరిగా వర్షాలు పడాలి తల్లి, లేకపోతే మా రైతులు ఇబ్బంది పడుతున్నారు, తిండికి లేదు, తిండి ఉండదు, అకాలం అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన మా అక్కలు బోనాలు ఎత్తుకొని వస్తున్నారు. ఈ బోనాల పండుగ అయ్యే లోపల వర్షం అన్నది ఆ అమ్మ దయ వల్ల వర్షాలు బాగా పడుతున్నది. కృష్ణా నిండింది, గోదావరి కూడా నిండింది. కాబట్టి ఆ అమ్మకు ఇదంతా అమ్మగారి దయ, వానదేవుని దయ, మంచి వర్షాలు పడ్డాయి, మంచి పంటలు పండుతుంది. అదేవిధంగా మా అక్కలకు చెల్లెళ్ళకు బోనాలు ఎత్తుకున్న తల్లులకు ఒకటే కోరిక ఉంటుంది, నాకు మంచి మొగుడు దొరకాలి, మంచి అత్త దొరకాలి, మంచి మామ దొరకాలి అంటారు. వాళ్ళకు కూడా న్యాయం చేయమని మా చెల్లెళ్ళకు అమ్మవారిని కోరుతున్నా. తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలి. వర్షాలు పడ్డ తర్వాత మంచి పంటలు పండించుకొని అందరూ సుఖంగా ఉండాలి. అమ్మ నీ ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి. తెలంగాణలో తప్పనిసరిగా సస్యశ్యామలం చేయాలనేది ఇవాళ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు. కొత్త సిటీ పెట్టిండ్రు, ఏది న్యూ సిటీ తయారు చేస్తున్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ సిటీ కూడా తయారు చేస్తున్నారు. స్పోర్ట్స్ మెన్ కూడా బాగా పైకి రావాలి. ప్రపంచంలో హయ్యెస్ట్ జనాభా ఉన్నటువంటి వారు ఒక గోల్డ్ మెడల్ గురించి ఎంతో ప్రయత్నం చేస్తుంది. దానికి ప్రయత్నంలో భాగంలోనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ సిటీ కూడా పెట్టారు. అందరికీ న్యాయం జరగాలి. అదేవిధంగా గురుకులలో చాలా సంతోషం ఉంది. నాకు ఇవాళ అడ్వైజర్ అంటుంది, గవర్నమెంట్ అంటూ నాకు ఇచ్చింది ఏది బీసీలది. కనుక ఇవాళ గురుకులలో మంచి భోజనాలు పెడుతున్నారు, బ్రేక్ఫాస్ట్ లంచ్ పెడుతున్నారు, బట్టలు ఇస్తున్నారు. అందరు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు కావాలని అమ్మవారిని కోరుతున్నా. సార్ నిన్న బోనాల పండుగలో ఈ శివశక్తులు, అలాగే శివశక్తులు ఉన్నారు కదా, నిన్న బోనాల పండుగలో వాళ్ళ బోనం కింద పడిపోయింది అని, అదే గవర్నమెంట్ సరిగ్గా మమ్మల్ని పట్టించుకోలేదు అని వాళ్ళు అంటున్నారు. ఏదో ఎవరు అంటున్నారు, కానీ ఈసారి చాలా అరేంజ్మెంట్ చేసిర్రు. ఒక నాయకుడు ఇవాళ అంటుండే ఇది సరిపోదు, 20 కోట్లు పెట్టారు ఈసారి. వచ్చే సంవత్సరం నేను ఆల్రెడీ కోరిన ఏది గోల్కొండలో ఏది పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆమె కూడా ఉండే కొండా సురేఖ గారు దేవాదాయ మినిస్టర్, అన్న ఇది సరిపోదు, జనంలో భక్తి పెరిగింది, మనకు దేవుళ్ళకు పూజ చేయాలి అనేది అందరికీ ఆలోచన వచ్చింది. కాదు వచ్చే సంవత్సరం 20 కాదు 30 కోట్లు పెట్టేస్తే అందరు సస్యశ్యామలుగా ఉంటారు. ఎక్కువ బోనాలకు అందరికీ అవకాశం ఉంటుంది, అందరూ అమ్మవారి దర్శనం చేసుకుంటారు అనేది మరొకసారి మా ముఖ్యమంత్రిని కూడా కోరుతున్నా. సో ఇప్పుడు మీ రాజకీయ జీవితంలో ఇంకా ఏమైనా నేను చేయాల్సింది ఉంది, ఇది అవ్వాలి అని అనుకుంటున్నా అని ఏమైనా ఉందా మీ రాజకీయ జీవితంలో? రాహుల్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి, నాకు వేరే ఆలోచన లేదు. ఎవడు అడగలే ఇంతవరకు. నరేంద్ర మోడీ ఓబీసీ అయినా ఇంతవరకు బీసీలకు ఏం చేయలే. అదే అగ్రకులాల్లో పుట్టినటువంటి రాహుల్ గాంధీ ఆలోచన వచ్చిందా లేదా? కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మ్యారథాన్ పాదయాత్ర చేసి 4,500 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఆయన ఒకటే అన్నాడు, నేను ఎస్సీలకే కాదు అన్యాయం, వాళ్ళకంటే ఎక్కువ బీసీలకు ఎక్కువ శాతం ఉంది కనుక వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అంటున్నారు. కాబట్టి అది కావాలి, కులంగాన జరుగుతూనే మా రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలనేది నాకు ఒక కోరిక మిగిలింది అనేది చెప్పగలుగుతాను.
సో ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాలకి కూడా యూత్ చాలామంది ఉన్నారు కదా, యూత్కి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వాలి, రాజకీయాలకు కావచ్చు, లేకపోతే మీరు ఇంత హెల్తీగా ఉన్నారు కాబట్టి హెల్త్కి సంబంధించి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అంటే ఏమిస్తారు? మా మెసేజ్ ఆల్రెడీ ఇచ్చిండు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఏమంటున్నాడు? 25 ఏళ్ళు కాదు 21, ఏదైతే రాజీవ్ గాంధీ ఏమన్నాడు? ఓటు హక్కు 21 కాదు 18 ఏళ్ళకి అవకాశం ఇచ్చాడు. మా రేవంత్ రెడ్డి గారు అన్నారు రాజకీయాలలో రావాలి కనుక వాళ్ళు కూడా ఇవాళ చదువుకున్నారు, వాళ్ళు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలని 25 ఏళ్ళ నుంచి రాజకీయ రంగ ప్రవేశాన్ని తగ్గించి 21 ఏళ్ళకే ఇవ్వన్నాడు. అదేవిధంగా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా వీళ్ళ యంగ్స్టర్లో రావాలని అన్నాడు. కాబట్టి ఆ కోరిక తీరాలనేది నేను కోరుతున్నాను. నేను కూడా ఎందుకంటే బడుగు బలైన వర్గాల వాళ్ళు చాలామంది చదువుకుంటున్నారు, రాజకీయంగా రావాలనున్నారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ శాతం ఏది వీకర్ సెక్షన్ గెలిచారు, యంగ్స్టర్స్ గెలిచారు, మహిళలు కూడా గెలిచారు. కాబట్టి రాజకీయ రంగ ప్రవేశంలో ఆల్రెడీ రాహుల్ గాంధీ సందేశం నడుస్తుంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా 21 ఏళ్ళకే రాజకీయ రంగ ప్రవేశం వాళ్ళు శాసనసభ్యులు కావాలి, ఎంపీలు కావాలి అనే ఆలోచన తప్పనిసరిగా ఇంప్లిమెంట్ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ అండి. బట్ లాస్ట్గా ఒక చివరి ప్రశ్న, మీ ఇన్నేళ్ళ ప్రజా జీవితంలో మీకు బాగా నచ్చిన విషయం ఏంటి, నచ్చని విషయం ఏంటి? చూడమ్మా, చాలా ఇష్యూస్ ఉంటాయి. అందరికి నచ్చింది నేను ఒకటే కోరుతా, ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో ప్రజల పక్షాన ఉండి ప్రతి ఒక్కరికి కూడా లాభం జరగాలని చూస్తారో అలాంటి ముఖ్యమంత్రి ఆలోచన చేసేవాడు దొరకాలని, ప్రజలకు 2 బెడ్రూమ్ రావాలని, ప్రజలు మంచి చదవాలని, వారికి మంచి భోజనం. ఎంతోమంది ఇవాళ గొర్రెలు కాసేటోడు నేను గాయనంటున్నాడు, నేను కూడా చదువుకుంటా అంటున్నాడు. కనుక గురుకుల స్కూళ్ళల్లో కూడా మంచి భోజనాలు పెడుతున్నాడు. ఇంకా చదువులలో కూడా ఏది తప్పనిసరిగా ప్రైవేట్ స్కూళ్ళల్లోనే ఇళ్ళల్లోనే ఏది మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులు అది ఇవాళ ఎడ్యుకేటెడ్ స్కూల్ పెడుతున్నారు. దాని ప్రకారంగా గురుకుల స్కూల్ కూడా ప్రభుత్వ భూమిలో ఒక 4-5 ఎకరాలు కేటాయిస్తే 2 ఎకరాలు స్పోర్ట్స్కు, మిగతాది ఏది చదువుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది ఇది నాది ఆఖరి కోరిక. ఒకటి కులగన, 2 ఏది గురుకుల స్కూళ్ళకు స్థలాలు కేటాయించాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. అంటే దీంట్లో భాగంగానే యువతని రాజకీయాల్లోకి రావడానికి మీరు ప్రోత్సహిస్తున్నారు అని అన్నారు కదా, సో దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ యువత కాబట్టి ఆ యువతని ఎంకరేజ్ చేయడానికి కారణం కూడా యువత చదువుకున్నారు, యువత రాజకీయాల్లోకి రావాలి అన్న ఉద్దేశమేనా? తప్పనిసరిగానండి. నేను కూడా యూత్ ఎన్ఎస్యూకి వెళ్ళి యూత్ కాంగ్రెస్కి వెళ్ళి ఇటు దానికి వచ్చిన, వేరే వాళ్ళు కూడా రావాలని కోరుకోవాలి కదా. నేను వచ్చింది కానీ నా పని అయిపోయింది, ఇంకోటికి వద్దనొద్దు. తప్పనిసరిగా అదే కోణలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి వచ్చే తరం వారు మంచి చదువుకోవాలి, మంచి రాజకీయం చేయాలి, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి. ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎదిరించి న్యాయం చేసేవాళ్ళు రావాలి. యువతకు ఒక ఆలోచన ఉంటుంది, ఏదన్నా నేను చేయాలనే పట్టుదల ఉంటుంది, ఆ యువతకు రావాలని కోరుతున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ఇంత సమయం ఇచ్చారు, అలాగే మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మాకు షేర్ చేసి ప్రజలు ఎలా ప్రభావితం కాకుండా రాజకీయాల్లోకి ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.